నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఉక్రెయిన్తో రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ ఇండియాకు రావడం ఇదే ఫస్ట్ టైం. ఈ పర్యటనలో ప్రధాని మోదీ పుతిన్కు కీలకమైన ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ప్రధానంగా రక్షణ, ఇంధనం, వాణిజ్యం, సాంకేతిక సహకారం వంటి అంశాలపైన ఈ చర్చలు జరగబోతున్నాయి. అయితే మోదీ పుతిన్ మధ్య చర్చలు ఢిల్లీలోని ఒక చారిత్రాత్మక భవనంలో జరగబోతున్నాయి. ఒకప్పుడు ఈ ప్యాలెస్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఒక రాజు ఆశయం నుంచి పుట్టింది. కోట్లాది రూపాయల సంపద, అపారమైనటువంటి దర్బానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఈ హైదరాబాద్ హౌస్ ఇప్పుడు ప్రపంచ దౌత్యానికి కేంద్రంగా మారింది. ఇంతకీ ఈ హౌస్ చరిత్ర ఏంటి? నిజాంకి ఈ ప్యాలెస్కు ఉన్నటువంటి లింక్ ఏంటి? దేశాధినేతలకు వచ్చినప్పుడు ఇక్కడే ఎందుకు చర్చలు జరుపుతూ ఉంటారు? హైదరాబాద్ నిజాంతో ఈ ప్యాలెస్కు ఉన్నటువంటి అనుబంధం ఏంటి? భారత్లో పుతిన్ పర్యటన. ప్రపంచంలో అత్యంత సంపన్నుడి నివాసంలో బస. హైదరాబాద్ హౌస్ చరిత్ర, వాస్తు విశేషాలు. నిజాం కలల సౌధం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు. నిన్న గురువారం దేశ రాజధాని న్యూఢిల్లీకి సాయంత్రం చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా విమానాశ్రయానికి వెళ్లి ఘన స్వాగతం పలికారు. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత తొలిసారిగా భారత్కు వచ్చారు పుతిన్. 2021 తర్వాత మళ్లీ ఇప్పుడే ఆయన భారత పర్యటన చేస్తున్నారు. అయితే మోదీ మాత్రం 2024 మాస్కోలో కలిశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోదీ విదేశీ అతిథులకు విందులు ఇవ్వాలన్నా, కీలక చర్చలు జరపాలన్నా ఈ భవనమే వేదిక అవుతుంది. అయితే ఇది కేవలం ప్రభుత్వ భవనం మాత్రమే కాదు. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా వెలుగొందిన హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన దర్జాల కోసం కట్టించుకున్న రాజ ప్రాసాదం ఇది. పేరుకే హైదరాబాద్ హౌస్, కానీ ఇది ఉండేది దేశ రాజధాని ఢిల్లీలో. ప్రపంచ నాయకులు, అంబాసిడర్స్ మీట్ అయ్యే ఒక కీలక దౌత్య కేంద్రం కూడా ఇదే. కానీ ఈ భవనం యొక్క చరిత్ర ఈనాటిది కాదు. ఈ రాజభవనం వెనుక ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్ అయిన హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అపారమైనటువంటి సంపద, అంతులేని ఆకాంక్షల చరిత్ర దాగి ఉంది. అప్పట్లో బ్రిటిషర్స్ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు. ఈ క్రమంలో కొత్త రాజధానిలో తమ రాజ్యాలకు ప్రత్యేక సంతకం ఉండాలని రాచరిక పాలకులు బ్రిటిషర్స్ ను కోరారు. కానీ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రూటే సపరేటు. ఆయన కేవలం కొంత భూమిని కోరలేదు. ఏకంగా ప్రస్తుత రాష్ట్రపతి భవన్ పక్కనే ఉన్న ప్రిన్సెస్ పార్కులో ఆ ప్రాంతం కావాలని కోరారు. ఈ రిక్వెస్టును బ్రిటిష్ సర్కార్ అంగీకరించలేదు. కింగ్స్ వే అంటే ఇప్పటి రాజ్పథ్, చివరి కింగ్ అయినటువంటి జార్జ్ 5 విగ్రహం చుట్టూ కేవలం 5 రాచరిక రాష్ట్రాలకు మాత్రమే భూమిని అందించారు. అందులో బరోడా, పాటియాలా, జైపూర్, బికనీర్, హైదరాబాద్ పాలకులకు మాత్రమే భూమిని కేటాయించారు. నిజాం రాజు హైదరాబాద్ హౌస్ నిర్మాణ బాధ్యతలను ప్రముఖ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటియన్స్ కు అప్పగించారు. రాష్ట్రపతి భవన్లా హైదరాబాద్ హౌస్ ను గొప్పగా నిర్మించాలని లుటియన్స్ ను ఆదేశించారు. అయితే ప్రభుత్వ నిబంధనల కారణంగా అది ఆమోదానికి నోచుకోలేదు. 8 ఎకరాల విస్తీర్ణంలో లుటియన్స్ హైదరాబాద్ హౌస్ ను ఒక ప్రత్యేకమైన సీతాకోక చిలుక ఆకారంలో అద్భుతంగా నిర్మించారు. దాని రెక్కలు పక్కన రోడ్లలో కలిసిపోయేలా కట్టారు. అందుకే న్యూఢిల్లీలోని అన్ని రాజభవనాలతో పోల్చితే ఇది ప్రత్యేకంగా నిలిచింది. 1920లలో ఈ రాజభవనం నిర్మాణానికి అప్పట్లోనే కోట్ల రూపాయల ఖర్చు చేశారు. సుమారు 2 లక్షల పౌండ్లు, అంటే ప్రస్తుతం ఇండియన్ కరెన్సీలో దాని విలువ 170 కోట్ల రూపాయలు. నిజాం ఈ భవన నిర్మాణంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదట. లగ్జరీకి పెద్ద పీట వేశారు. ఈ రాజభవనంలో రాచరికం ఉట్టిపడేలా 36 గదులు, 6 టైల్స్ బాత్రూంలు, ప్రాంగణాలు, తోరణాలు, అద్భుతమైన మెట్ల మార్గాలు, ఫౌంటైన్లు, అబ్బో ఇలా ఎన్నో వైభోగాలు ఉన్నాయి. ఈ ప్యాలెస్ లో మహిళల కోసం 12 నుంచి 15 గదులతో కూడిన ఒక అంతఃపురాన్నే కట్టించారు నిజాం. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. 1948లో ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్లో విలీనమైంది. ఇక అప్పటి వరకు నిజాంల సంపదగా ఉన్నటువంటి హైదరాబాద్ హౌస్
క్రమంగా భారత ప్రభుత్వ ప్రాపర్టీగా మారిపోయింది. 1974లో విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిని స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ హౌస్ ను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు తగినట్లుగా మార్చేశారు. ఢిల్లీలోని అశోక రోడ్లో ఉన్నటువంటి ఈ భవనం ఇప్పుడు ప్రధానమంత్రి గెస్ట్ హౌస్ గా మారింది. ఈ రాజభవనం ఇప్పటి వరకు బిల్ క్లింటన్, జార్జ్ బుష్, గోర్డాన్ బ్రౌన్ వంటి ప్రపంచ నాయకులకు ఆతిథ్యం ఇచ్చింది. ఇక లేటెస్ట్ గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం ఇండియా టూర్ లో భాగంగా ఈ చారిత్రాత్మకమైనటువంటి భవనాన్ని సందర్శించనున్నారు. ఇక్కడే మోదీతో కీలకమైనటువంటి చర్చలను జరపనున్నారు. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా తాత్కాలిక విడిదిగా ఉన్నటువంటి హైదరాబాద్ హౌస్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకులకు, సమావేశాలకు, భారత దౌత్య సంబంధాలకు ముఖ్య వేదికగా మారింది. యూరోపియన్ ఆర్కిటెక్ట్ రూపొందించిన నేపథ్యంలో ఇది మొత్తం యూరోపియన్ శైలిలోనే నిర్మించారు. ఎత్తైన గోపురాలు, చెక్కతో తయారు చేసిన తలుపులు, సువిశాలమైన హాల్స్, దీంతో పాటుగా వంటగదిలు అతి పెద్దగా ఉంటాయి. ఏ అతి పెద్ద దౌత్య సమావేశం జరిగినా అందరికీ మన దేశంలో గుర్తుకు వచ్చేది హైదరాబాద్ హౌస్ గా నిలిచింది. ఇది ఒక చారిత్రాత్మక దౌత్య సాంప్రదాయానికి చిహ్నంగా నిలుస్తుంది. మన హైదరాబాద్ తో పాటుగా భారతీయ వారసత్వం, విదేశాంగ విధానానికి ఇది సరైన సాక్షి. గతంలో బిల్ క్లింటన్, జార్జ్ బుష్, ఇప్పుడు వ్లాదిమిర్ పుతిన్ వంటి ప్రపంచ అగ్రనేతలు ఇక్కడే మన ప్రధానులతో భేటీ అయ్యారు. ఒకప్పుడు ప్రపంచ కుబేరుడి విలాసానికి చిరునామాగా ఉన్నటువంటి ఈ భవనం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుల్ని కలుసుకునేందుకు వేదికగా మారడం విశేషం.